నేనండి మీ వెంకటరత్నం గారిని. నేను చాలా బాగున్నాను. మీరు కూడా అంతే ఉంటారని భావిస్తున్నాను. మరి నా వీడియోలు ఎలా ఉంటాయో మీరు ఎవరు చెప్పట్లేదు. నచ్చినాయే అనుకుంటున్నా. నచ్చకపోతే ఏమైనా ఇబ్బంది కలిగిస్తే నాకు చెప్పండి, క్షమించండి నన్ను. మరి నాకు 3 గంటలు టైం కేటాయించమన్నా, 3-4 గంటలు ప్లీజ్. ఆ వీడియో అలా నొక్కేసి వదిలేసేయండి, దాని మన అది మాట్లాడుకుంటూ ఉంటుంది. నా దాంట్లోకి వెళ్ళిపోయి ఛానల్లోకి ఆ 4-5 వీడియోలు నా కోసం చేయండి. మీ పని అనుకోని కాదు, మీరు ఖాళీ ఉన్నప్పుడు, మీ ఫోన్లో ఖాళీ ఉన్నప్పుడు నా కోసం టైం కేటాయించండి. మీ రుణం ఉంచుకోనండి బాబు. అందరం పార్టీ చేసుకుందాం. మానిటైజ్ అయినాక నాకు వచ్చిందంతా అందరికి పంచుతాను. ఏది 1 నెల 2 నెలలు తర్వాత కాదు, మళ్ళీ ఖచ్చితంగా నేను సాధిస్తాను, సంపాదిస్తాను, చూపిస్తాను. సో దానికంతా ఏం కావాలి? పెట్టుబడి కావాలి. పెట్టుబడి మీ సపోర్టేనండి బాబు. మీ సపోర్ట్ నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఆ కామెంట్స్ చూసినా, లైక్స్ చూసినా చాలా చాలా ఆనందంగా ఉంది. మరి సంతోషం కలకాలం ఎలాగే ఉండాలి. మీ వెంకటరత్నం. మరి పాఠంలోకి వెళ్ళిపోదాం. మరి పాఠంలో టెట్ వాళ్ళకి, డిఎస్సి వాళ్ళకి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి, వీళ్ళందరికీ అవసరం అవుతుంది అని చెప్పి నేను కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఇస్తున్నానండి. ఏ విషయాన్ని వదలటం లేదు. నిన్న జిగి అనే విషయాన్ని తీసుకొని చెప్పాను. ఈ తరం వాళ్ళకి తెలియాలని లేదు. జిగిబిగి, అల్లసాని పెద్దన, శ్రీకృష్ణదేవరాయలు పద్యాలు ఇలాంటి ఏం పరిచయం లేదు. కానీ మన తెలుగు అంటే అన్నీ ఉండాలి. కేవలం పాఠం చెప్పుకొని పోతేనే బాగుంటుంది అని నేను అనుకోను. పిల్లలకు అన్నీ పరిచయం చేయాలి. విడిగా చెప్పి పద్యాలు నేర్చుకోండి అంటే నేర్చుకోరు, పాటలు నేర్చుకోండి అంటే నేర్చుకోరు. మన ఏదన్నా జాతీయాలు అవి చెప్పి వినరు. కాబట్టి కొంచెం పాఠంలోనే కలిపి చెప్దామని చెప్పి నేను ఎలా చెప్తున్నాను. కొంచెం మీకు ఏదన్నా ఇబ్బందిగా అనిపిస్తే అది స్కిప్ చేసేసి ముందుకు వెళ్ళిపోండి. ఓకే, మేమైతే 1 గంట పాటు, అరగంట పాటు చెప్పుకోవాలండి. మరి తప్పదు మాకు. సరే, ఎప్పుడైనా మీకు అవసరమైద్దని ఇలా చెప్తున్నాను. మరి పాఠంలోకి వెళ్ళిపోదాం. ఇవాళ మీకు తమ్నైల్లో ఇచ్చాను. ఆ తమ్నైల్లో ఇచ్చింది నాకు ఆ పాఠం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆలోచన వస్తుందండి. ఇది ఎవరో చెప్పింది కాదు, లేకపోతే నేను ఎక్కడో కాపీ చేసింది కాబట్టి కాదు, లేకపోతే వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి చేపించింది కాదు, ఇవన్నీ కాదు. ఇది నా ఓన్ కంటెంటే. మరి నా తెలివి ఏమనుకున్నారు? ఏమేమి చెప్పానో చూడండి. తెలుగుతనాన్ని కోల్పోతున్నామా? నిజమా? అసలు తెలుగుతనం అంటే ఏంటి? కోల్పోతున్నామా, నిలబెట్టుకుంటున్నామా? ఈ విషయాలు తెలుసుకుందామండి, చర్చిద్దాము. పాఠం ముందు చెప్పుకొని అవసరమైన చోట నేను వివరణ ఇవ్వటానికి ప్రయత్నం చేస్తాను. పాఠంలోకి వెళ్ళిపోదాం. నిన్న ఒక పద్యం చెప్పలేదు, లాస్ట్లో 4వ పద్యం అయిపోయింది. 5 చెప్పలేదు. ఈరోజు 5, 6, 7 పద్యాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తా. కుదిరితే చూస్తాను. నేను ఈ పద్యాలు చెప్పేటప్పుడు ఇంతకుముందు వచ్చిన ప్రతిపదార్థాల్లో ఉన్న విషయాలని వివరించాను కాబట్టి మళ్ళీ వాటి జోలికి పెద్దగా వెళ్ళట్లా. ఊరికి అలా చెప్పుకుంటూ వెళ్తా. పరిచయం లేని వాక్యాలను మాత్రం బాగా పీకి లాగి బోర్డు మీదకి ఎక్కించి మీ మైండ్లో ఎక్కించడానికి ప్రయత్నం చేస్తాను. సరే, ఇప్పుడు చూద్దాం. ఇక్కడ పాఠం చదువుకుందాం. పద్యాన్ని కవిగారు చెప్తున్నారు. ఆ రోజుల్లో ఉద్యమం ఎలా జరిగింది, ఆ ఉద్యమ తీవ్రత ఎలా ఉంది, ప్రజలు ఏ విధమైన భావంలో ఉన్నారు అనే విషయాన్ని తెలియచేస్తున్నారండి. ఎలా ఉందో చూద్దాం. ఇక 5వ పద్యం. 4 వైపులన్ జలది నాల్కలు సాచుచు కూరుచుండే, కల్లోలము రేపినారు భువిలో, నలుదిక్కుల గండి కొట్టి సంద్రాలకు దారినిచ్చిరి, ధరాతల మెల్ల స్వతంత్రవారి ధారాలులితమ్ము కాదొడిగే, రాజు రివాజులు బూజు పట్టగన్. ఈ పదాన్ని చాలా బాగా వాడుకున్నారండి ప్రజలు. ఇప్పుడు చెప్పేవాళ్ళు కూడా ఏదో ఇది ఒక వింతగా ఉంది ఈ పదం. రాజు రివాజులు బూజు పట్టగన్. జాతీయాలు సామెతల్లో వస్తాయి ఇవి. మరి రాజు ఎవరు? నవాబు. పరిపాలిస్తుంది ఎవరు అప్పుడు తెలంగాణని? రాజు అంటే నవాబు. ఆ నవాబు రివాజులు అంటే ఆయన గారు ఇచ్చే ఆజ్ఞలు, అధికారాలు. బూజు పట్టగన్ అంటే బూజు పట్టటువంటి ఏంటి? పనికి రాలేదు అని అర్థం. ఆ బూజు దులపండి రా, ఇల్లు బూజు దులపాలి. బూజు అంటే ఇది పనికి వస్తుందా, పనికి రాదా అని ఏం చెప్పలేరు. పనికిరాని వాటిని బూజు అంటారు. అధికారంలో లేనివి అని ఇక్కడ కవిగారి అభిప్రాయం. కవిగారు ఇక్కడ లేరు. అమ్మా రత్నం ఇలా చెప్పు అలా చెప్పు అని చెప్పడానికి లేదు. ఆయన మనసుని, హృదయాన్ని అర్థం చేసుకుంటూ చెప్పాలి. కాబట్టి నా భావంతో ఇది చెప్తున్నా. రాజు రివాజులు బూజు పట్టగన్ అంటే
అప్పుడు పరిపాలన సాగిస్తూ ఉన్న నవాబు గారి ఆజ్ఞలకి విలువ లేకుండా పోయిందండి. ఎందుకు విలువ ఉంటుంది? ప్రజలకేమైనా సంతోషాన్ని ఇచ్చే పని చేశాడా? ప్రజలకేమైనా ఆదాయాన్ని ఇచ్చే పని చేశాడా? కానీ ప్రజలకి ఏమైనా స్వాతంత్రాన్ని ఇచ్చాడు మాట్లాడటానికి? కానీ ఏమీ లేదు. ప్రజలకి విలువే లేదు, ప్రజలకు అక్కడ స్థానమే లేదు, ప్రజల ప్రమేయమే లేదు. కానీ ఆయన రాజు, ఆయనకు శిస్తు కట్టాలి, ఆయనకు భయపడాలి, ఆయనకు సంపద ఇవ్వాలి. ఎలా సాధ్యమైంది? ఆ ప్రదేశంలో ఏం పంటలు పండినాయి? ఆ తెలంగాణలో ఏమి తిని బతుకుతారు జనం? ప్రజలు ఏం తిని బతుకుతారండి? మట్టి తిని బతుకుతారా? బ్రతకాలంటే ఆహారం కావాలి కదా. మరి ఆహారం కోసం ఎన్ని అగచాట్లు పడ్డారు, ఎంత ఇబ్బందులు పడితే ఇక్కడ కల్లోలము రేపినారు అని చెప్పి కవి చెప్తాడు ఆవేదనతో. ఇక్కడ ఆవేదన చాలా ఉంది, చూద్దాం. రాజు రివాజులు బూజు పట్టగన్ రాజుగారి ఆజ్ఞలకు కాలం చెల్లిపోయింది. అంటే ఏమి లెక్క చేసే పరిస్థితులే లేవు. అంటే ఏం చేశారంట? అయ్యేటట్లుగా 4 వైపులని జలది నాల్కల సాచుచు కూర్చుండే. 4 పక్కల కూడా సముద్రాంతో పోల్చారు ఈ యొక్క విప్లవాన్ని, పోరాటాన్ని. దేంతో పోల్చారు కవిగారు అంటే సముద్రంతో పోల్చారు. సముద్రం ఎలా ఉంటుంది? సముద్రం కడలి, సముద్రం జలది, ఇవన్నీ పర్యాయ పదాలు. సముద్రం అక్కడక్కడే ఉప్పొంగుతూ ఉంటుందండి. ఉప్పెన వస్తే తప్ప ఓళ్ళ మీద పడదు. అది అక్కడక్కడే ఉవ్వెత్తన తరంగాలు లేచి పడుతూ ఉంటాయి, మళ్ళీ లోపలికి వెళుతూ ఉంటాయి. కానీ ఆ చెలియల కట్ట అంటారే, ఆ హద్దును దాటి రాలేదు. కానీ ఈ పోరాటం కూడా అలాగే ఉంది, అక్కడక్కడే రగులుతుంది. కానీ జలది కాసుకొని కూర్చుందంట, నాలుకలు జాచి. అంటే నాలుకలు అంటే జలదికి నాలుకలేంటి? సముద్రానికి అలలతో ఉవ్వెత్తును ఎగిసిపడుతూ కుప్పెల్లాగా ముందుకు ఉరకాలని ప్రయత్నం చేస్తుంది. అంటే ఉద్యమం అలా ఉంది అనే సమయంలో కల్లోలము రేపినారు భూమిలో. ఈ భూమండలం మీద అంటే తెలంగాణ ప్రాంతంలో కల్లోలము రేపినారు అంటే ప్రజలు తిరగబడి పోరాటం చేయాలని అనుకుంటున్నారు కదా. అది ఎలా ఉంది అంటే సంద్రాలకు 4 పక్కల గండి కొట్టి సంద్రాలకు దారినిచ్చిరి. ఈ విప్లవాన్ని మొదలు పెట్టారు. 4 ప్రక్కల గండి కొట్టిది అంటే ఆ రాజుగారి యొక్క అధికారాన్ని బద్దలు చేస్తూ ప్రజలు రోడ్డు మీదకి వచ్చేశారు. ఆ విప్లవాన్ని మొదలు పెట్టారు. అంటే దాన్ని ఎలా పోల్చాడు అంటే సముద్రానికి 4 పక్కల చేరి గండి కొట్టడం అంటే ఏంటి? దారి చేయటము. గండి కొట్టడం అంటే ఏంటి? ఇలా ఉందనుకోండి, ఇక్కడ ఇది పోలేకపోతుంటే దీనికి దారి ఏర్పాటు చేయటం, దీన్ని గండి కొట్టడం అంటారు. ఇలా ఏమంటారు? గండి కొట్టడం అంటారు. గండి కొట్టడం అంటే ఏంటి? దారి చేశారు. సముద్రాన్ని అలా నీళ్ళని ఇలా వదిలేశారు. మళ్ళీ సముద్రాన్ని దేంతో పోల్చారు? మళ్ళీ వెలుతురుతో పోల్చారు ఆ నీళ్ళని. ఇప్పుడు చూద్దాం, ఇక్కడ ఇచ్చిన ప్రకారం చూద్దాము. నలు దిక్కుల నిన్న చెప్పాను, దిక్కులు అంటే ఎన్ని ఉంటాయి? 4 దిక్కులని. 4 ప్రక్కల కూడా గండి కొట్టి సంద్రాలకు దారినిచ్చిరి. సంద్రము సముద్రము ప్రకృతి వికృతులే. సముద్రము ప్రకృతి, సంద్రము వికృతి. ధరాతల వెళ్ళ, ధరాతలము, ధర భూమి. ఇంతకుముందు వసుధ అన్నారు, తర్వాత భూమి అన్నారు. ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. ధరాతలమెల్ల, ఈ భూమండలం అంతా కూడా ఏం చేశారట? ధరాతలమెల్ల స్వతంత్ర వారి, స్వాతంత్రం అనే వారి, వారి అంటే నీరు, స్వాతంత్రం అనే నీటిని ధారలు, స్వాతంత్రం అనే నీటి ధారలను లులితమ్ము అంటే భయపడటం మొదలు పెట్టారు. కలత పెట్టబడింది. లులితమ్ము కాదొడిగే భయపడటం మొదలు పెట్టారు. ధారలు అంటే అట్లా వర్షపు ధారలు అంటారు. ధారాల అంటే కంటిన్యూస్ గా, అంటే ఎడతెరిపి లేకుండా పడేవానని ధారాపాతంగా పడింది అంటారు వర్షం. అలాగే ఇక్కడ వారి అంటే నీరు. ఎలాంటి నీరు? విప్లవానికి సంబంధించిన వెల్లువ. అంటే విప్లవం నిజంగా నీరు అని కాదు, నిజంగా సముద్రం అని కాదు. ఆ విప్లవాన్ని, ఆ పోరాటాన్ని, ఆ తిరుగుబాటుని ఒక సముద్రంతో పోల్చారు. సముద్రంలో నీరు వదిలిపెడితే ఎలా అన్ని ప్రక్కలకు చేరి ఆ తడిపేస్తూ ఉంటుందో భయపెడుతూ, ఈ విప్లవం కూడా 4 పక్కల ప్రవహించి 4 పక్కల కూడా ప్రసరించి ఆ నవాబుని భయపడేటట్టు చేసింది. అంటే ఇంకేముంది, ప్రజలు తిరుగుబాటు చేశారు, మన అధికారం అయిపోయినట్టే అని ఆయన ఒక రకంగా అనుకున్నట్టు ఇలా ఉంది.
ఇంకా కాదొడిగే రాజు రివాజులు బూజు పట్టగన్. ఈ రకంగా పదానికి ఇప్పుడు ఒక్కొక్క పదానికి అర్థం చెప్పుకున్నాం, ప్రతి పదార్థం. దీన్ని ఆర్డర్లో పెట్టుకోవాలంటే రాజు రివాజులు బూజు పట్టగన్ ఇవి చివరికి వస్తే గండి కొట్టిరి కూర్చుండే కల్లోలము రేపినారు. ఇక్కడ ఎవరు కల్లోలము రేపినారు? తెలంగాణలోని ప్రజలు. 4 వైపులు 4 దిక్కుల గోడకి అక్కడి నుంచి మొదలు పెట్టుకొని రావచ్చు. రాజుగారి అధికారం అంతా పోయే విధంగా ఈ చివర్లో పట్టగన్ అంటే చేశారు అని. ఫస్ట్ 4 పక్కల కూడా సముద్రం లాగా అలా సముద్రం కాసుకొని ఉంది, దాన్ని 4 పక్కల గండి కొట్టారు అంటే దారి ఏర్పాటు చేశారు. ఆ నీరంతా కూడా భూమండలాన్ని మొత్తాన్ని తడిపేసింది. అంటే ప్రపంచం అంతా, అంటే ప్రపంచం అంటే ఇక్కడ తెలంగాణ ప్రపంచం అనుకోండి, తెలంగాణ ప్రాంతం అంతా కూడా స్వాతంత్రంతో నిండిపోయింది. ఆ స్వాతంత్రం అనే ధారలు ఆ భూమండలాన్ని తడిపేసినాయి అంటే స్వాతంత్రం వాళ్ళు పోరాటం జరిపి అన్ని ప్రక్కలకు ప్రసరించారంటే నవాబు గారి అధికారానికి ఏ మాత్రం కూడా విలువ లేకుండా పోయింది. రాజు రివాజులు బూజు పట్టగను. ఇది ఇక ఇప్పుడు దీని పూర్తిగా భావం చూసుకుంటే, తెలంగాణలోని ప్రజలు విప్లవాన్ని మొదలుపెట్టారు, తెలంగాణ ప్రజలు పోరాటాన్ని మొదలుపెట్టారు. ఈ సముద్రానికి 4 వైపులా దారి ఏర్పాటు చేసి అన్ని వైపులకు నీరు ప్రసరించేటట్టు నీటి ధారలతోటి భూమండలం అంతా తడిసేటట్టుగా చేశారు. భూమండలంలో కల్లోలము రేపినారు. ఒక సంచలనాన్ని, ఒక విప్లవాన్ని తీసుకొచ్చారు అని చెప్పి ఇక్కడ భావము. ఒకసారి కవి గారు ఇచ్చిన భావాన్ని కూడా చూద్దాము. తెలంగాణ స్వాతంత్ర పోరాటం సముద్రం మాదిరిగా ఉప్పొంగుతున్నది. 4 వైపుల నుండి సముద్రానికి గండి కొట్టి తెలంగాణ నేలనంతా స్వాతంత్రపు నీటితో తడుపుతున్నారు. ఉద్రిక్తత కలిగించిన నవాబుల ఆజ్ఞలకు కాలం చెల్లిపోయింది. ఇది ఇక్కడ ఇచ్చిన భావం టెక్స్ట్ బుక్ లో ఉంది, మీరు చదువుకోండి, మళ్ళీ చెప్పక్కర్లేదు. ఇక దీనికి నా వివరణ ఏమంత లేదు. భూమిలో అంటే ఇక్కడ భూమండలం అంతా కూడా ధార లులితము. ధార అంటే వర్షపు ధారలు, వారి ధారాలు, వారి అంటే నీరు, ధార అంటే ధారలు. లులితము కాదుడిగే అంటే కలత పెట్టబడింది, పెట్టడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే విప్లవం మొదలైందో భయం కూడా మొదలైంది అని చెప్పి ఆ పద్యానికి భావం అండి. ఇక ఇక్కడ వరకే 5వ పద్యం వరకు అయిపోయింది. 5 అయిపోయింది. ఇంకా 6, 7 పద్యాలు చూద్దాం. 3వ భాగము ఇక్కడ టెక్స్ట్ బుక్ లో, తెలంగాణ భవదీయ పుత్రికలలో తీండ్రించు వైప్లవ్య సంచలనం ఊరకపోవలేదు. వసుధా చక్రము సారించి ఉజ్వల వైభాతిక భానుని పిలిచి దేశంబంతటన్ కాంతివార్ధులు నిండించిరి. వీరులు పరార్ధుల్ తెలుగు జోదులు భళా భళా. చూసారా ఎలాంటి పదాలు వాడారో, ఆశ్చర్యార్థం. భళా అంటే ఆహా ఆహా అని మొదలుపెట్టారు. తెలంగాణ ఓ తల్లి తెలంగాణ అని చెప్పి ఇక్కడ ఒకసారి మళ్ళీ ప్రతి పదానికి అర్థం తెలుసుకుందాం. ఓ తల్లి తెలంగాణ తల్లి, భవదీయ పుత్రికలలో నీ యొక్క బిడ్డలలో, భవత్ నీ యొక్క బిడ్డలలో, నీ సంతానం ఉన్నారే వాళ్లలో వచ్చిన తిండ్రించు ఆ తీవ్రత. ఏ తీవ్రత? వైప్లవ్య విప్లవానికి సంబంధించిన సంచలనము, తిండ్రించు కలిగిన సంచలనము ఊరికనే పోలేదు. విప్లవానికి సంబంధించి ప్రజలలో వచ్చింది ఒక సంచలనం, అదే ఊరక పోలేదు. పోరాటం చేద్దాము, కూర్చుందాం, పోరాటం చేద్దాము, మళ్ళీ విశ్రాంతి తీసుకుందాం, అలానే లేదు. పోరాటం చేద్దాం అన్న వాళ్ళు ఉపక్రమించారు, నలుమూలలా ప్రసరించింది ఈ విప్లవానికి సంబంధించిన జ్వాలలు. ఆ రగులుకోవటం మొదలుపెట్టినాయి. కాబట్టి ఈ సంచలనం అనేది ఏం ఊరకపోలేదు. వసుధా చక్రము సారించి, వసుధా చక్రము, వసుధా భూమి చక్రము భూమండలాన్ని అంతా కూడా సరిచేసి, ఇక్కడ భూమండలం అంటే ప్రపంచం అంతా అని అర్థం చెప్పుకోవాలి. ఇక్కడ మన అర్థంలో మాత్రం మన తెలంగాణ ప్రాంతం వరకు ఎవరెవరైతే ఏ ప్రాంతంలో బాధపడుతున్నారో నవాబు పరిపాలనలో దానికి సంబంధించి సారించి ఉజ్వల వైభాతిక భానుని పిలిచి ఆ ప్రకాశిస్తున్నటువంటి వైభాతిక
కాంతి కిరణాలు వెదజల్లుతున్నట్టు భానుని సూర్యుణ్ణి పిలిచి దేశమంతా కూడా కాంతివార్ధులు నిండించిరి. కాంతి వెలుతురు వార్ధులు మళ్ళీ సముద్రాలు నింపేశారు. వీరు తెలంగాణ బిడ్డలు, వీరులు మహాపరాక్రమవంతులు, తెలుగు యోధులకి వికృతి జోధులు. వీరు తెలుగు యోధులంటే యుద్ధంలో పాల్గొనే సైనికులు. వీళ్ళేమి మామూలు వాళ్ళు కాదు. బళ ఆహా, ఇది ప్రతిపదార్థం ఎట్లా తీసుకోవాలంటే, ఆహా ఓ తెలంగాణ తల్లి, నీ పిల్లలలో ఏర్పాటైన ఆ విప్లవం అనే ఆ సంచలనము ఊరికనే పోలేదు. వాళ్ళంతా కూడా భూమండలాన్ని సరిచేసి ఆ విప్లవాన్ని 4 పక్కల వెళ్ళేటట్టుగా అన్ని ప్రసరించేటట్టుగా చేశారు. స్వాతంత్రం అనే సూర్యుడిని పిలిచి ఆ వెలుగుతున్న సూర్యుడి యొక్క కాంతి అనే కిరణాలను అనే సముద్రాన్ని వార్ధులు మళ్ళీ కాంతి సముద్రాలను అన్ని వైపులా ప్రసరింపచేశారు. ఎందుకంటారా, ఈ నీ బిడ్డలు అనే వాళ్ళు ఉన్నారే, వాళ్ళు వీరులమ్మా, మహాపరాక్రమవంతులు, తెలుగు బిడ్డలు, జోధులు, యుద్ధం చేసే యోధులు, భళా చాలా గొప్పవాళ్ళు. కాబట్టి వీళ్ళు తెలుగు బిడ్డలు ఇంత గొప్పవాళ్ళు అని చెప్పారు. ఇది భావము. ఇప్పుడు మరి కవి గారు ఇచ్చిన భావాన్ని ఒకసారి చూద్దాం. అమ్మా తెలంగాణ, నీ పిల్లలలో ప్రకాశించే విప్లవాత్మకమైన కదలిక ఊరికే పోలేదు. భూమండలాన్నంతా సవరించి ఉజ్వలమైన కాంతివంతమైన సూర్యుడిని పిలిచి దేశమంతా కొత్త కాంతి సముద్రాలు నింపారు. వారంతా వీరులు, యోధులే కాదు, న్యాయం తెలిసిన పరోపకారులైన తెలుగు వీరులు సుమా. ఇది వీళ్ళు న్యాయం తెలిసిన తెలుగు వీరులు, పరోపకారులు. ఎంత బాగా వాడారండి పదాలు. నేను రాశాను చూసారా, ఏం రాశాను? మనం తెలుగుతనాన్ని కోల్పోతున్నామా? నిజమా? అసలు తెలుగుతనం ఏంటి, కోల్పోవటం అంటే ఏంటి? నిజంగా కోల్పోతున్నామా, సంపాదించుకుంటున్నామా, అలాగే ఉంచుకున్నామా? చూద్దామా మరి? ఈ పద్యం అయిపోయినాక చూద్దాం, దాన్ని చర్చిద్దాం. సరే, ఇక్కడ 6వ పద్యానికి వైభాతిక అంటే ప్రకాశిస్తున్నటువంటి ఉజ్వలమైన అని చెప్పి, అర్ధుల్ పరోపకారులు. అర్ధుల్ అంటే అర్థించిన వాళ్ళకి, అర్ధి అంటే అడగటానికి వచ్చిన వాడిని అర్ధి అంటారు. పరోపకారార్థుల్, పరోపకారము చేయాలని, ఇతరులకు ఉపకారం చేయాలని వాళ్ళు. తెలుగు యోధులు, యుద్ధం తెలిసిన వాళ్ళు. ఇక్కడ ఇంకో పద్యానికి వెళ్ళిపోదాం. ఇక్కడ వరకు మనకి 6వ పద్యం అయిపోయింది. 6 తీసేద్దాం. ఇంకా 7వ పద్యం చూద్దాం. సరే, పద్యం చదువుదాము. మత పైశాచి వికార దంస్ట్రికలతో మా భూమి లంఘించి మా కుతుకలు కోసడి వేళ కూడా ఎటు దిక్కును తోచకున్నప్పుడు బ్రతికే దుర్భరమైన అప్పుడును ఆంధ్రత్వము పోనాడలేదు. తుది గెలిచితిమమ్మ యుద్ధమన రుద్రులు మెచ్చన ఆంధ్రాంబిక. ఎంత బాగా చెప్పారు. పౌరుషం గుర్తిపడే మాటలండి. దాసరదా తడాకానా. ఈ పదాలు వింటే ఎవరికి ఉద్రేకం రాకుండా ఉంటుందండి, ఉత్సాహం రాకుండా ఉంటుంది. మూలను కూర్చున్న ముసలమ్మ కూడా కర్ర తీసుకొని పాండ్రా అంటది. పసి పిల్లవాడు కూడా నేను వస్తా అంటాడు. మరి అంత ఉత్సాహాన్ని ఉద్రేకాన్ని రేకెత్తించే విధంగా పదాలు వాడటం అంటే దాశరథి గారికే సాధ్యం. చాలా అంటే మిగిలిన వాళ్ళు వాడరా కవులు తక్కువ అంటే తక్కువ ఎక్కువ నేను చెప్పట్లేదు, కానీ ఏ సమయానికి ఏ పదం వాడాలి, ఏ సమయానికి అనుకూలంగా సందర్భోచితంగా అంటారే, సందర్భానికి ఉచితంగా తగిన విధంగా వాడటం అనేది దాశరథి గారికి ఈ విప్లవానికి సంబంధించి ఎంత బాగా వాడారంటే పదాలు చాలా నచ్చిందండి నాకు దాశరథి గారి కవిత్వం అంటేనే, అందరి కవులు అంటేనే నాకు చాలా ఇష్టం. రచయితలన్నా కూడా చాలా ఇష్టం. ఎందుకంటే వాడు మన కోసం చాలా సంపాదించి అపారమైన ధన సంపదలను ఇక్కడ పెట్టిపోయారు. ధనం అంటే ఊరికి మనం ఖర్చు పెట్టుకోవడానికి వీలైంది కాదు.
ఈ మానవత్వానికి సంబంధించి మనిషి మనుగడకి మంచిగా బ్రతకటానికి ఈ రచనలన్నీ ఉపయోగపడతాయి. అందుకే నాకు ఈ కవిత్వం అంటే చాలా ఇష్టం. అందులో దాశరథి గారి కవిత్వం చాలా అనిపించింది నాకు. కాబట్టి ఈయన వాడే పదాలని ఆ పదాల పదును బాగా నరికేసినట్టే ఉంది. ఆ నవాబు పరిపాలనని నరికేసినట్టే చేశాడు. నాకు అందుకే నచ్చింది. చూద్దాం ఇక్కడ ఎలా ఉందో. మత పైశాచి వికార దంశ్రికలతో, మతం అనే పిశాచి ఉందే, పిశాచి అని ఎప్పుడు చెప్పాము, ఎవరిని చెప్పాము? దయ్యాలు భూతాలు కొన్ని తరాల దాకా మా గొప్పతనాన్ని తెలియకుండా చేసినాయి అమ్మ తెలంగాణ తల్లి అని ఒక పద్యంలో బాధపడ్డాడు. ఇప్పుడేమంటున్నాడు, మతం అనే ఒక పిశాచి ఉందో చూసావా, దంస్ట్రికలు అంటే కోరలు. కోరలు దేనికి ఉంటాయి? పులులకు ఉంటాయి, సింహాలకు ఉంటాయి, పిల్లులకు కూడా ఉంటాయి, ఎలుకలకు కూడా ఉంటాయి, పాములకు కూడా ఉంటాయి. కోరలు అంటారు. కోరలు వేరు, పళ్ళు వేరండి. కోరలు అంటే గుచ్చటానికి, శత్రువుని చీల్చటానికి, చీల్చి చండాడాడంటారే ఆ చీల్చటానికి, తర్వాత గాయపరచటానికి ఉపయోగపడతాయి. క్రూర జంతువులకి ముఖ్యంగా కోరలు ఉంటాయి. ఆ కోరలు దేనికంటే క్రూరత్వానికి గుర్తు. ఆ కోరలు కూడా ఎలా ఉన్నాయంట, వికారంగా ఉన్నాయి. అంటే కోరలు అందంగా ఉంటాయా అంటే కొన్ని సందర్భాల్లో ఉండొచ్చు. కోరలు మనకి కొంతమంది దేవతలు కూడా పెడతారు. ఉదాహరణకి ఇప్పుడు పాముకి కోరలు ఉంటాయి, అవి కనపడవు, నోరు ఇప్పితేనే కనపడతాయి. నోరు ఎప్పుడు ఇప్పుతారు? ఇప్పుతుంది పాము తనకి కోపం వచ్చినప్పుడు, ఎవరన్నా తొక్కినప్పుడు, తనకి అపకారం చేసినప్పుడు, లేకపోతే తనకి ఏదన్నా గాయమైనప్పుడు కోరలు సాచింది. కానీ ఇక్కడ మరి కోరలు వేటుకున్నాయి. పులులకి సింహాలకి కోరలు ఉన్నాయి. కొద్దిసేపు మరి వీటి గురించి చెప్పుకుందామా, వెళ్ళిపోదామా వదిలేసి. పులులకి సింహాలకి ఎందుకున్నాయి? వాటికి ఆత్మరక్షణ కోసం ఒకటి, రెండోది ఏంటంటే ఆహారం సంపాదన కోసం. మరి దేవుడు అందరికీ అన్ని రకాల ఆహారాలు ఇచ్చాడండి, ఒకే రకమైన ఆహారం ఇవ్వలేదు. కొంతమంది మానవుడు ఉన్నాడు, తల్లిదండ్రులు ఒళ్ళు పెడితే తింటారు 20 సంవత్సరాలు వచ్చేదాకా, ఇంకా ఎక్కువ కూడా, మరి లేదంటే మరి 10-15 సంవత్సరాల వరకు తల్లిదండ్రులే అంతా సంపాదించి పెట్టాలి. ఇంకా వండి పెట్టింది కూడా ప్లేట్లో పెట్టాలి. ప్లేట్లో పెట్టింది కూడా ఆయన కూర్చుని దగ్గరకు తెచ్చియాలి. ఆ తెచ్చిచ్చింది కూడా స్పూన్ వేసి ఇవ్వాలి. మళ్ళీ ఆయన తినకపోతే నోట్లో పెట్టాలి. ఇలా ఆహారం తింటాడండి మానవుడు. మానవుడికి అలా సాగుతుంది, సాగించుకుంటున్నాడు, అయిపోయింది. కానీ మానవుడు తప్ప ఈ ప్రకృతిలో ఏ ప్రాణి కూడా ఇంకొకరి మీద ఆధారపడదు. తను సొంతగా స్వయంగా సంపాదించుకుంటుంది. ఆఖరికి పాము అయినా కానివ్వండి, ఎలుకైనా కానివ్వండి, పిల్లులైనా కానివ్వండి, సింహాలు కానివ్వండి, ఏవైనా సరే సొంతగా ఆహారాన్ని అన్వేషిస్తాయి, వేటాడతాయి, వెంటాడతాయి, తెచ్చుకుంటాయి, తినేస్తాయి. ఎక్కువైన దాన్ని వేరే వాటికి పంచేస్తాయి. మళ్ళీ ఆకలి అయ్యేదాకా వదిలినే వదలవు. ఆకలి అయ్యేదాకా వాటి జోలికి పోవు, ఆలోచనే చేయవు, వాటి పనులు అవి చేసుకుంటాయి. ఒక్క మానవుడు మాత్రం ఆహారాన్ని అన్వేషించడు, ఆహారాన్ని సంపాదించడు, ఆహారాన్ని తయారు చేసుకోడు, వేరే వాళ్ళ మీద ఆధారపడతాడు. ముందు ఇంట్లో వాళ్ళతో వండటానికి ఆధారపడతాడు, పండించేటప్పుడు మొక్కల మీద ఆధారపడతాడు, తర్వాత ఇంకా చెప్పాలంటే జంతువుల మీద ఆధారపడతాడు. జంతువుల మీద ఆధారపడి మొక్కలు, జంతువులు అవిచ్చే ఆ బహుమతుల్లాగా ఉంటాయి, పాలిస్తాయి, క్షీరదాలు పాలిచ్చేవాడు, వాటి మీద ఆధారపడి బతుకుతాడు. ఓకే, బాగుంది. కానీ దాన్ని కోసుకొని తింటాడు, ఆవులను కోసేసుకొని తింటాడు, గేదెలను కోసేసుకొని తింటాడు. ఇంకా మిగిలినవి ఉన్నాయండి, వాటిని కోసుకోండి పర్వాలేదు. కానీ ఈ ఆవులు, గేదెలు ఆ సంతానం అంతా పోయేసరికి పాలకి మనమే ఇబ్బంది పడాల్సి వస్తుంది. పాలు వాడుకుంటాం కదా మనం, మరి వాటి ప్రయోజనం అంత. ఇప్పుడు మొక్కలు ఉన్నాయి, కాయలు కోసుకుని కొమ్మలు, ఆకులు పీకేసి, చెట్లను పీకేసి చెట్టు ఎక్కడ ఉంటుందండి? కాబట్టి మానవుడు బ్రతుకుతుంది ప్రకృతి మీద, అంటే ప్రకృతిలో ఉన్న జంతువుల మీద ఆధారపడి బతుకుతా వాటి నాశనాన్ని కోరుకుంటూ వాటిని నాశనం చేస్తూ ఉంటే ఇదేం న్యాయమో చెప్పండి? ఈ మానవత్వం ఉన్నట్టేనా మనకి? తెలుగుదనాన్ని కోల్పోతున్నామా అంటే అందులో మిళితమై ఉంది. మానవత్వాన్ని కోల్పోతున్నామా మనం? అవసరమా? మానవత్వాన్ని కోల్పోయి మనుగడ సాగించడం అవసరమా? బ్రతకలేమా మనం? కొంతవరకు ఆహారం మీద ఆధారపడాలి, కానీ కొంతవరకు అన్యాయంగా దాడి చేయకూడదు. సరే, ఇంతవరకు వదిలేద్దాం. కాబట్టి ఇక్కడ కోరలు దేనికి ఉపయోగపడతాయి? ఆహార అన్వేషణకి, శత్రువుల నుంచి రక్షించుకోవటానికి, అన్ని జంతువులకి. మరి ఇక్కడ కోరలను దేంతో పోల్చారు?
మత పిశాచికున్న వికారమైన దంస్ట్రికలు. వికారం అంటే వికృతమైన, దంస్ట్రికలు అంటే కోరలు. ఆ కోరలతో ఏం చేస్తుందట మత పిశాచి అనే ఆ పిశాచి మా భూమి లంఘించి, మా తెలంగాణ భూమి మీద లంఘించి ఒక్కసారిగా దూకి మా కుతుకలు కోసేడి వేళ కూడా, మా గొంతులు కోసేటప్పుడు కూడా ఏం చేశారంట, ఎటు దిక్కును తోచుకున్నప్పుడు గొంతు మీద పడి ఆ కుతుకలు కోసేస్తా, మెడ మీద కత్తి పెట్టేటప్పుడు కూడా ఆ కత్తి తీసుకోలేం మనం, వాళ్ళు తీయరు. ఏమవుతుంది అప్పుడు మనకి? ఎటు దోచదు. ఏంటి మనం తప్పించుకొని లేవాలా, లేకపోతే వాళ్ళని చంపాలా? ఏమీ తోచదు. అలా తోచనప్పుడు కూడా ఏమవుతుంది? బ్రతుకు దుర్భరం అవుతుంది. బ్రతుకు ఎప్పుడు దుర్భరం అవుతుంది? బ్రతకటానికి చేత కానప్పుడు, బ్రతకటానికి అవకాశం లేనప్పుడు బ్రతుకు దుర్భరం అవుతుంది. అలాంటి దుర్భరమైన పరిస్థితిలో మానవుడు ఎంత నీచత్వానికన్నా దిగజారిపోతాడు, ఎలాంటి దానికైనా తల ఉంచుతాడు, ఎలాంటి నీచమైన పనులైనా చేస్తాడు. కానీ అలాంటి సమయంలో కూడా ఆంధ్రత్వము పోనాడు లేదు. అలాంటి సమయంలో కూడా ఆంధ్రత్వము, ఇక్కడ ఆంధ్రత్వము అని ఎందుకు వాడాడు మన కవి దాశరథి గారు అంటే, వాడాడు అని ఏకవచన ప్రయోగం చేస్తున్నానండి, క్షమించండి. అప్పుడప్పుడు మరి భాష అలాగే వస్తుంది. పట్టుబట్టి శాస్త్రాల్లో, పురాణాల్లో, గ్రంథాల్లో చెప్పినట్టు గ్రాంధికం వాడాలంటే సాధ్యం కాదు. అందరం వ్యవహారికమే వాడుకుంటారు. నా భాష ఇలాగే ఉంటుంది. నా భాషకి మీరు అలవాటు పడాలి, నా భావాలకి మీరు అలవాటు పడాలి. తర్వాత నా వివరించే విధానానికి కూడా మీరు అలవాటు పడాలి. కొంచెం కొత్త చూసినప్పుడు కొద్దిగా ఏమన్నా తేడాలు అనిపించవచ్చు, కానీ ఎవరి స్టైల్ వాళ్ళకు ఉండాలండి, ఇంకొకరిని అనుకరించకూడదు. కాబట్టి రత్నం స్టైల్ ఇదే, మీరు ఇలాగే ఫాలో అవ్వండి. కొంచెం ఎక్కడన్నా 1-2 మాటలు అట్లా వచ్చేస్తే రానియండి, ఎందుకంటే వ్యవహారిక భాష కలుస్తూనే ఉంటుంది. భాషలో అన్ని రకాల పదాలు కలుస్తాయి, అన్ని రకాల వ్యవహారికము కూడా కలుస్తుంటది. సరళ వ్యవహారికమా, గ్రాంధికమా ఇలా కలుస్తూనే ఉంటాయి, తప్పదు. మీరు అన్నిటినీ స్వాగతించాల్సింది, నేను కూడా స్వాగతించాల్సింది. సరే, ఇప్పుడు ఇలాంటి ఆంధ్రత్వము విడనాడలేదు. ఆంధ్రత్వం అంటే ఏంటి? అప్పుడు కవిగారు బ్రతికున్నప్పుడు, కవిగారు ఉన్నప్పుడు ఆంధ్ర తెలంగాణ కలిసి ఉంది. ఆ ఆంధ్ర తెలంగాణ, ఒకసారి తెలంగాణ అంటున్నారు, ఒకసారి ఆంధ్రాంబిక అంటారు, ఒకసారి ఆంధ్రత్వం అంటారు. ఏది అన్నా కూడా తెలంగాణ అనే అనుకోవాలి, తెలుగు అనే అనుకోవాలి, ఆంధ్ర అనే అనుకోవాలి. 3 సమానమే. ఆంధ్ర అన్నా, తెలంగాణ అన్నా, తెనుగు అన్నా, తెలుగు అన్నా, తెలంగాణ ఏదైనా ఒకటే అని చెప్పి ఇంతకుముందు కవులు చెప్పారు. మన పారిభాషిక పదాలు అన్నారు, వాటిలో చెప్పారు. ఇంతకుముందు కూడా చెప్పాను, నారాయణ రెడ్డి గారు తెలంగాణలో వచ్చిండు అన్నా, వచ్చాడు అన్నా కూడా ఒకటేనని చెప్పారు, ఏమి భేదాలు లేవని చెప్పారు. కాబట్టి మనం అన్నిటినీ స్వాగతిద్దాం. ఇప్పుడు ఆంధ్రత్వము విడనాడలేదు అంటే తెలుగుతనాన్ని మనం పోగొట్టుకోలేదు అంటే ఎందుకు చెప్పారు ఇక్కడ? తెలుగుతనాన్ని పోగొట్టుకోవటం అంటే ఏంటి అంటే, మత పిశాచి ఈ నైజాము నవాబు పరిపాలనలో మతాన్ని మార్చే కార్యక్రమాన్ని బాగా చేపట్టారు. మీరు మతంలోకి మారతారా, లేకపోతే మీ గొంతు కోసేయమంటారా అన్నారు. అది మత పిశాచితో పోల్చారు. అలాంటి పరిస్థితుల్లో కూడా గొంతులు కోసుకోవటానికైనా ఒప్పుకున్నారే కానీ మతం మాత్రం మేము మార్చుకోము అన్నారు. కాబట్టి ఆ మతాన్ని మార్చుకోలేదు. ఎందుకు? ఎప్పుడు మతాన్ని మార్చుకుంటారు? వాళ్ళకి ఇష్టమైతే మార్చుకుంటారు, కానీ కొన్ని పరిస్థితుల్లో, తప్పనిసరి పరిస్థితుల్లో మార్చుకోవాల్సి వచ్చింది, ఒత్తిడికి తట్టుకోలేక. అప్పుడు కూడా మార్చుకోలేదు. కొన్ని పరిస్థితుల్లో గత్యంతరం లేక, ఆర్థిక పరిస్థితులు బాగలేవను, ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులు బాగలేవనే ఇప్పుడు మతాలను మార్చుకోవడం జరుగుతుంది. ఆ మతంలో అయితే అది ఇస్తారు, ఈ మతంలో అయితే ఇది ఇస్తారు, ఉద్యోగాలు ఇస్తారు, అవకాశాలు ఇస్తారు అనే ఉద్దేశంతో మతం మార్చుకుంటారు. ఎక్కడైనా రూపాయికి 4 పావలాలేనండి. ఎక్కడైనా దూరపు కొండలు నొంపుగానే ఉంటాయి, దగ్గరకు పోతే తెలిసిద్ది గోతులు గుంటలు. ఏ మతంలో ఉండేవి ఆ మతంలో బాధలు ఉంటాయి, ఏ మతంలో ఉండే సుఖాలు ఆ మతంలో ఉంటాయి. అలా ఒకటి కాదని ఒకటి పోతే మన ఘంటసాల గారు చెప్తారు భగవద్గీతలో, శ్రీకృష్ణుడు చెప్తాడు, పరధర్మము అనుసరణీయము కాదు. పరధర్మం ఎప్పుడు కూడా నీకు అనుసరించటానికి తగినది కాదు, వదిలేయాలి. మన ధర్మాన్ని మనం పాలించాలి. కాబట్టి అదే సిద్ధాంతాన్ని నమ్ముకున్నారు కాబట్టే తెలంగాణ ప్రజలు ఎంత కష్టమైన పరిస్థితి వచ్చినా నవాబు గొంతు మీద కత్తి పెట్టి గొంతులు కోసేస్తామన్నా కూడా మతంలో మారలేదు. మారవంటే మారవన్నారు.
నవాబు చేసిన దుష్ట పరిపాలనలో ఒక భాగం ఏంటంటే మత మార్పిడి చేయటం. ఖచ్చితంగా ఇక్కడ నవాబు దగ్గర పరిపాలకుల్లో ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రజల్లో ఉన్న ఉర్దూ వాళ్ళని కానీ, పార్సీ వాళ్ళని కానీ, తెలుగు వాళ్ళని కానీ, హిందీ వాళ్ళని కానీ ఎవరిని చేరనీయకుండా ఉత్తరాది నుంచి పిలిపించుకొని అధికారులను కానీ, రాజ్య పాలన చేయటం కానీ, లేకపోతే రాజ్యాంగం నడిపించే వాళ్ళని కానీ మొత్తాన్ని అక్కడ కూటమిని ఏర్పాటు చేసి మత మార్పిడి అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అయినా కూడా తెలుగు ప్రజలు ఎంత కష్టాలు వచ్చినా సరే మతాన్ని మార్చుకోవడానికి ఒప్పుకోలేదు. ఆంధ్రత్వము విడనాడలేదు. కాబట్టి మా ఆంధ్రతనము, మా తెలంగాణ ఆ గొప్పతనాన్ని విడనాడటానికి ఒప్పుకోలేదు అని చెప్పి ఆ కవి చెప్పారు. చివరికి తుదిన్ గెలిచితిమమ్మ, యుద్ధమున చివరికి యుద్ధం చేసి గెలిచామమ్మా. ఎలా గెలిచాము రుద్రులు రుద్రుడు మెచ్చుకునే విధంగా. రుద్రుడు అంటే ఎవరండి? శివుడు. శివుడిని రుద్రుడు అని ఎందుకంటారు? కోపం వస్తే ఆయన రుద్రుడు అంటారు. రుద్ర తాండవం చేశారు అని చెప్పి ఆయన ఎట్లెట్టా చేస్తాడే, ఏదో పాటలు కూడా చెప్తారు, తర్వాత చెప్తాను. ఆ రుద్రుడు దాన్ని ఢమరకం అంటారు. ఆ ఢమరకాన్ని ఇలా మోగిస్తా వచ్చేసే దాన్ని రుద్రుడు అంటారు కోపంతో. అలాంటి రుద్రుడు కూడా మెచ్చుకునే విధంగా యుద్ధం చేసి చివరికి గెలిచామంటే మనకి విజయం సాధించాము. కానీ ఒకటి సాధించినప్పుడు ఒకటి పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఆ పోగొట్టుకునేది ఏది? ఆంధ్రత్వము. మతాన్ని మాత్రం వదులుకోలేదు. మతాన్ని వదులుకోకుండానే మనము విజయాన్ని సాధించామమ్మా, చాలా సంతోషంగా ఉందని చెప్పి మతానికి సంబంధించిన దుర్మార్గమైన పరిపాలన గురించి ఈ దీంట్లో వివరించడం జరిగింది. ఇంతేనండి దీని గురించి. తర్వాత ఇక చెప్పే కదా, కవిగాంచని చోటును రవిగాంచలేడు, రవిగాంచని చోటును కవిగాంచును. కాబట్టి ఎక్కడెక్కడ కవి ఊహలు ప్రసరిస్తూ ఉంటాయి. ఊహలతోటి ఎంత దూరమైనా వెళతాడు, ఏదైనా ఊహిస్తాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడో చూడండి ఈయన. చివరి పద్యం, కాకతీయుల కంచుగంట మ్రోగిన నాడు, కరకు రాజులకు తత్తరులు పుట్టే, వీరరుద్రమదేవి విక్రమించిన నాడు, తెలుగు జెండాలు నర్తించే మింట, కాపయ్య నాయకు ఉండేపు చూపిన నాడు, పరరాజులకు గుండె పట్టుకునియే, చాళుక్య పశ్చిమాశ పాలమ్మున కళ్యాణ గంటలు గణగణమని. తేటగీతి. తర్వాత ఇది చదివినాక వివరిస్తాం. నాడు నేడును తెలంగాణ మోడలేదు, శత్రువుల దొంగదాడికి, శ్రావణాభ్రమటుల గంభీర గజ్జట్టహాసమల మలర నా తెలంగాణ పోవుతున్నది పధాన అని చెప్పి ఈ పద్యాన్ని చెప్పారండి. ఇప్పుడు మళ్ళీ రుద్రమదేవి దగ్గరికి వెళ్ళారు. రుద్రమదేవి ఏ కాలం అండి? రుద్రమదేవి 12వ శతాబ్దంలో ఉన్నామె. 1276, 56 ఆ ప్రాంతంలో ఉన్నామె. మరి తెలంగాణ పోరాటం జరిగింది ఈ 19 ఈ శతాబ్దాల్లో జరిగింది. మరి ఆయన అన్ని సంవత్సరాలు వెనక్కిపోయి రుద్రమదేవిని ఎందుకు తలుచుకున్నాడు అంటే, రుద్రమదేవి కూడా తెలంగాణ బిడ్డే. రుద్రమదేవికి తెలంగాణ పోరాటానికి ఏదో సంబంధాన్ని ముడిపెట్టారు. ఏమిటా సంబంధం చూద్దాం ఇక్కడ. కాకతీయుల కంచుగంట మ్రోగిన నాడు, కరుకు రాజులకు తత్తరులు పుట్టే. కాకతీయుల రాణి రుద్రమదేవి, ఆమె కంచుగంట మోగించింది. ఆ గంట రావం వినటంతో శత్రువులకి గుండెల్లో దడ మొదలైందంట. రుద్రమదేవి ఏదో చేస్తుంది, మన మీదకి దాడికి వస్తుందా, ఇంకేమన్నా చేస్తుందా అని చెప్పి భయం మొదలైందట. ఎట్టు కరకు రాజులు కర్కశమైన రాజులు ఉన్నారండి. కరకరాజులు అంటే రాజులే కొంచెం కర్కశంగా ఉంటారు. యుద్ధం చేసేటప్పుడు మరీ కఠినంగా ఉండాలి వాళ్ళకి, వాళ్ళ వృత్తి మరి అది. కానీ అలాంటి వాళ్ళలోనే కరకు రాజులు, ఇంకా కర్కశమైన రాజులు కూడా భయం పుట్టిందంట, భయం వేసింది. ఎలా? వీరరుద్రమదేవి విక్రమించిన నాడు, తెలుగు జెండాలు నర్తించమింట. రుద్రమదేవిని ఇక్కడ వీర అన్నారు, వీర నారి, వీర రుద్రమదేవి ఎందుకన్నారు? ఈమె పరిపాలన అద్భుతంగా చేసింది. చరిత్రలో ఏ స్త్రీ కూడా అంత బాగా పరిపాలన చేయాల. తెలంగాణ ప్రాంతం వరకు చూసుకుంటే వరంగల్లు కోటని ఆమె ఆ రకంగా ఏలింది. ఆ అద్భుతమైన పరిపాలన, ఆదర్శవంతమైన పరిపాలన. అమ్మ నీడలో చల్లగా బతికారు ప్రజలు. ఎంత విశాల హృదయం అంటే ఆమె గురించి కథలు ఉన్నాయి, తర్వాత చెప్తున్నాం.
ఇప్పుడు ఈ రుద్రమదేవి గురించి ఇక్కడ తెలంగాణకి ఎందుకు పోలికలు చెప్పారో చూద్దాం ఒకసారి. తెలుగు జెండాలు నర్తించమింట రుద్రమదేవి శత్రువుల మీద దాడికి వెళ్ళినప్పుడు వాళ్ళని ఓడిస్తే ఏం చేస్తారండి, విజయ పతాకంగా ఆ ధ్వజాన్ని ఎగరవేస్తారు. జెండాలను ఎగరేశారు, నట్టింట మెరిసిపోయినాయి అంట. ఈ జెండా దేని గుర్తండి, విజయానికి గుర్తు. అలా మెరిసిపోయినాయి అంట. కాపయ్య నాయకుండేపు చూపిన నాడు పరరాజులకు గుండె పట్టుకునియే. ఇంకో నాయకుడు ఉన్నాడు కాపయ్య. ఆయన పట్టుదల, ఆయన శౌర్య పరాక్రమాలు చూసేసరికి ఆ శత్రువులు గుండెలో అట్లా పట్టుకుపోయినాయి అంట. అంటే ఆయన కూడా మన తెలంగాణ బిడ్డే, ఎంత పౌరుషాన్ని ప్రతాపాన్ని చూపాడని. చాళుక్య పశ్చిమాశ పాలనమ్మున కళ్యాణ గంటలు గణగణమని. చాళుక్య పశ్చిమ ప్రాంతాన, ఆ ప్రాంతాన్ని ఏరుతున్న వీళ్ళ పాలనలో ఎట్లా ఉందంట, కళ్యాణ గంటలు గణగణమనే. ఎప్పుడు కూడా ఆ గంటారావం అనేది శుభానికి సూచకం. ఎప్పుడు కూడా విజయ దుందుబిలు మోగిని అంటారే, దేవతలు పుట్టినప్పుడు, కృష్ణుడు పుట్టినప్పుడు విజయ దుందుబిలు మోగించారు అని చెప్పి, లేకపోతే మనకి ఈ బలి చక్రవర్తి దానం ఇచ్చినప్పుడు విజయ దుందుబిలు మోగించారు, పూలవర్షం కురిపించారు అని చెప్తారు. దుందుబి అంటే మోగించే ఒక సాధనం అన్నమాట. మనకి డ్రమ్స్ ఉంటాయి కదా, అలాగా. ఆమె పాలనను కూడా కళ్యాణ గంటలు గణగణమని అని చెప్పి ఇక్కడ చెప్పారు. ఆమె అట్లా విజయానికి సూచనగా అలా చేసింది అని. నాడును నేడును తెలంగాణ మోడలేదు. ఇప్పుడు వచ్చిందమ్మా పోలిక. నాడును 12వ శతాబ్దంలోకి వెళ్ళిపోయారు. రుద్రమదేవి ఎప్పుడు 1276లో ఉంది. ఈయన గారు రాసింది ఎప్పుడు, ఈ కాలంలో ఉన్నారు. మరి ఎందుకు వెళ్ళాడు నాడు అని, నేడు? ఈ రోజు వాడలేదు తెలంగాణ, ఆ రోజు కూడా ఓడిపోలేదు. ఏంటి ఇద్దరికి పోలిక, ఎందుకు వాడారు ఈ పదం? శత్రువుల దొంగ దాడికి అప్పుడు రుద్రమదేవి ఓడిపోలేదు, కాపయ్య నాయకుడు ఓడిపోలేదు. వాళ్ళ మీద గెలిచి కళ్యాణ గంటలు గణగణ మోగించి విజయ పతాకాన్ని ఎగరవేశారు. ఎప్పుడు కూడా దొంగ దెబ్బకు భయపడటం గాని ఓడిపోవటం గాని జరగలేదు. అది మరి ఇక్కడ ఎందుకు చెప్పారు? ఇక్కడ కూడా అంతే. నవాబు పరిపాలనలో దొంగ దెబ్బలు చాలా తీశారు. దొంగ దాడికి గురి చేసి 8th క్లాస్లో వస్తుంది. ఆయన పేరేం పేరు, బుల్లా ఖాన్ అని వచ్చింది. ఆయన్ని దొంగదాడి చంపేస్తారు. ఎంతమంది బిడ్డలను చంపేశారు. ఎంత చేసినా కూడా వాళ్ళ దొంగ దెబ్బకు దడుచుకోకుండా స్వాతంత్రాన్ని తెచ్చుకున్నారు. ఏ విధంగా అయితే అప్పుడు రుద్రమదేవి ఆ వీరుల ఆ దొంగ దెబ్బకు దడుచుకోకుండా విజయాన్ని సాధించి విజయ పతాకాన్ని ఎగరవేసిందో, ఇప్పుడు కూడా నవాబు యొక్క దొంగ దెబ్బకి ఎక్కడ కూడా దడుచుకోకుండా ఈ ప్రజలు స్వాతంత్రాన్ని తెచ్చుకున్నారు అని చెప్పి ఇలాగా చెప్తూ, శ్రావణాభ్రమటుల గంభీర గజ్జట్టహాసలమర నా తెలంగాణ పోవుతున్నది పధాన మార్గాన. నా తెలంగాణ ప్రజలు ఏ మార్గాన పోతున్నారు అంటే, ఏ మాత్రం భయపడకుండా శ్రావణాభ్రములు, శ్రావణ మాసంలో అభ్రములు మేఘాలు ఎలా ఉంటాయి, గర్జిస్తూ ఉంటాయి అంట. శ్రావణ మాసం అంటేనే వర్షాలకి ప్రసిద్ధి. ఆ వర్షాలకి వచ్చినప్పుడు ఏమవుతుంటుంది, మేఘాలు గర్జిస్తూ ఉంటాయి. గర్జించే విధంగా అట్టహాసాలు. మళ్ళీ వెంటనే చూడండి వ్యతిరేక పదాలు వాడారు. గర్జన అంటే ఏవి గర్జిస్తాయి? పిల్లి గర్జించిద్దా? పులి శబ్దాన్ని ఏమంటారు లక్ష్మి? పిల్లిని ఏమంటారు? పిల్లి ఏమంటది అత్తయ్య? పిల్లి ఏమంటది? ఇక్కడ పిల్లి వచ్చింది, ఇక్కడికి రా. పిల్లి ఏమంటది? అరుసుద్ది అంట. ఏమని అరుసుద్ది? మ్యావ మ్యావ అని అరిసిద్ది. పులేమని అరిసిద్ది? నువ్వు చిన్నప్పుడు చెప్పుంటావు కదా, పిల్లలకి చెప్తారు పిల్లి మ్యావ్ మ్యావ్ అంటది అని. మరి పులేమంటది అంటది. ఏమంటారు దాన్ని? పులి గర్జన. పులి గర్జననా? పులి గాండ్రింపు. పులి గాండ్రించిద్ది. పులి పిల్లి రెండు ఒకే రకంగా ఉంటాయి, కానీ అదేమో గాండ్రించిద్ది, ఇదేమో మేవన అరిచిద్ది. మరి సింహమో సింహ గర్జన. సింహము రారాజు కాదు, రాజు, అడవికి రాజు. ఆ అడవికి రాజుని సింహ గర్జన అంటారు. ఆ సింహ గర్జన ఆ విధంగా విజయ గర్జనలు చేసుకుంటూ
శ్రావణాభ్రములు. అభ్రములు అంటే మేఘాల గర్జన ఎలా ఉంది, శ్రావణ మాసంలో మేఘాల శబ్దం ఎలా ఉందో అలాగా అట్టహాసం చేస్తూ సింహ గర్జన లాగా మళ్ళా ఆ విధంగా ఒక పక్క వికట అట్టహాసము. అట్టహాసం అంటే పెద్ద నవ్వు, వికట అట్టహాసము వికృతమైన నవ్వు. అట్టహాసం అంటే హాసం అంటే నవ్వు, వికట అట్టహాసం అంటే వికృతమైన నవ్వు. అట్టహాసం అంటే పెద్ద నవ్వు, హ హ హ హ హ హ అంటారు. మామూలుగా నవ్వు అంటే హ హ హ హ. వీళ్ళు విలన్లు అవుతుంటారే దాన్ని అట్టహాసం అంటారు. అట్లా అట్టహాసం చేస్తూ గర్జన చేస్తూ గంభీరంగా నడిచిపోతున్నారు, ఏ మాత్రం భయపడకుండా బాధపడకుండా. తెలంగాణ ప్రజలు అంటే తెలంగాణ ఏ మార్గాన పోతుంది అంటే శత్రువుల దాడికి భయపడకుండా, దొంగ దెబ్బకు దడుచుకోకుండా వాళ్ళ మీద పోరాడి విజయాన్ని సాధించి ఈ అందరూ మెచ్చుకునే విధంగా ఆ గర్జన సింహ గర్జనలాగా మేఘ గర్జనలాగా అట్లా అలరిస్తూ సాగిపోతున్నది అని చెప్పి ఆ తెలంగాణని చివరికి మెచ్చుకొని ఇంత మంచి వాక్యాన్ని బహుమతిగా ఇచ్చారు మన దాశరథి. ఇప్పుడు ఇక ఈ పాఠాలు అయిపోయినాయండి. ఈ రోజుతోటి ఈ పాఠం అయిపోతుంది. తెలంగాణ వీర తెలంగాణ చక్కగా వీరులాగే వివరించేవారు అయిపోయింది. ఇక ఇప్పుడు దీంట్లో ఉన్న కొన్ని ముఖ్య విషయాలు చూద్దాము. ఇందాకేమో చెప్పాను, తెలుగుతనాన్ని కోల్పోతున్నామా అని ఇచ్చాను నేను తమ్నైల్లో. తెలుగుతనాన్ని కోల్పోతున్నామంటే అసలు తెలుగుతనం ఏంటి, తెలుగుతనం అంటే ఏంటి? మనకు ఒక ఆయన పాటలో నేర్పుతాడు. అసలు తెలుగుతనం అంటే ఏంటి అర్థం తెలుసుకోవద్దా? మనం తెలుగు వాళ్ళం కాదా? తెలుగు జాతి మనది అని మనం పాడుకున్నాం, మళ్ళీ తెలంగాణ పిల్లలమని పాడుకుంటాం, పొద్దున్నే ఎక్కడో పాడతాము. మరి అసలు తెలుగుతనం అంటే ఏంటి? ఆ కవి గారు చెప్పినట్టు, పాడనా తెలుగు పాట పరవశమై నే పరవశమై మీ పాట మీ నోట. ఆయన అమెరికా అమ్మాయి ఇక్కడ పాడిద్ది. అమెరికా అమ్మాయి అనే సినిమాలో అమెరికా అమ్మాయి తెలుగు వాళ్ళ గురించి తెలుగు పాట పాడిద్ది. ఏం పాడిద్ది? దాంట్లో తెలుగుతనం అంటే ఊరక మనకు ఒకటి ఇట్లా ఫ్లాష్ వెలిగిద్ది. తెలుగు వాళ్ళు అంటే ఎలా ఉంటారు? ఒళ్ళంతా వయ్యారి కోక కళ్ళకు కాటుక రేక, ఒళ్ళంతా వయ్యారి కోక కళ్ళకు కాటుక రేక, మెళ్ళో తాళి కాళ్ళకు పారాణి మెరిసే కుంకుమ బొట్టు, గల్లు గల్లున కడియాలందలు అల్లనల్లన నడయాడే తెలుగు తల్లి పెట్టని కోట, తెలుగు పాట ప్రతి నోట పాడనా తెలుగు పాట అని ఇది తెలుగుతనం అనుకుంటాం. కోక, కళ్ళకు రేఖ, తర్వాత కుంకుమ రేఖ, మెళ్ళో తాళి, కాళ్లకు పారాణి, మెరిసే కుంకుమ బొట్టు, గల్లు గల్లున కడియాలందలు అల్లలల్లన సాగే. అది తెలుగుతనం అంటే ఒకటి. ఇంకా ఏం చెప్తాడు? నన్నయ త్యాగయ రామదాసులు, త్యాగయ క్షేత్రయ రామదాసులు, తనివి తీరా వినిపించినది వాడవాడలా వినిపించేది, చక్కెర మాటల మూట చిక్కని తేనెల ఊట, ఒక పాట పాడనా తెలుగు పాట. తర్వాత ఇలాగా కోవెల గంటల గణగణలో గోదావరి తరగల గలగలలో, మావుల తావుల మసలే గాలుల గుసగుసలో, మంచి ముత్యాల పేట మధురామృతాల తేట, ఒక పాట పాడనా తెలుగు పాట అని చెప్పి వాళ్ళు పాడారు. ఇక్కడ నేను చెప్పింది తెలుగుతనాన్ని గురించి చెప్తున్నా. తెలుగుతనము అనగానే మనకి ఆకారం ఆహార్యం ఎలా ఉంది చెప్పాను ఇందాక, మెళ్ళో గొలుసులు అవి అని. తర్వాత మనకి ఎవరెవరి కవులు ఏ ఏ భాషల్ని ఏ సంగీతాన్ని ఎవరెవరు ఎంత గొప్పగా తెలుగుతనాన్ని ఇనుబడింప చేస్తూ తెలుగు భాష గొప్పతనాన్ని లేకపోతే తెలుగు వారి సంస్కృతిని గొప్పతనాన్ని ఎక్కువ చేస్తూ చెప్పారు.
త్యాగయ్య క్షేత్రయ్య రామదాసులు, తర్వాత ఇంకా కోవెల గంటలు, కోవెలకి వెళ్ళటం అనేది, లేకపోతే అక్కడ గంటారాగం చేయటం అనేది, వ్రతాలు నోములు నోచుకోవటం అనేది ఇవన్నీ తెలుగుతనమేనండి. వీటన్నిటితో పాటుగా మానవత్వంతో మనుగడ సాగించటము, ఇది తెలుగుతనం అంటే. మరి అదంతా మనకుందా? కోల్పోతున్నామా లేకపోతే కోల్పోయామా? కవి చెప్పాడు, కోల్పోలేదు. మత పిశాచి మన పీకలు కోస్తున్నప్పుడు కూడా, వికారమైన కోరలతో గొంతుకులు కోస్తున్నప్పుడు కూడా మన తెలుగుతనాన్ని మర్చిపోలేదు. ఆహా, తెలుగు జోధులు, పరాక్రమవంతులు, పరోపకారార్థులు వీళ్ళు అనేవాళ్ళు. తెలుగు బిడ్డలు ఎలాంటి వాళ్ళంటే ఇతరులకు ఉపకారం చేస్తారు, అర్థించిన వాళ్ళకి ఇస్తారు. యుద్ధానికి వెళ్తే ఆ యుద్ధం చేసి విజయాన్ని సాధించుకుని వస్తారు. ఏ మతానికి ఏ ఒత్తిడికి లోబడకుండా తన ఆంధ్రత్వాన్ని, తన తెలంగాణ, తన తెలుగుతనాన్ని నిలబెట్టుకుంటారు. కాబట్టి ఇది తెలుగుతనం అంటే. మన తెలుగుతనాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు, ఎప్పటికీ కోల్పోకూడదు. అంత దుష్టమైన పరిపాలనలో, క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా మన ఉనికిని మనం నిలబెట్టుకున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఇక ముందు కూడా ఇలాగే ఉండాలనే ఉద్దేశంతో కవి ఆ పదాన్ని వాడాడండి. ఆ పదాన్ని తీసుకొని దాన్ని నేను హైలైట్ చేశాను ఇక్కడ. నాకు నచ్చింది ఈ పదం. తెలుగుతనాన్ని కోల్పోతున్నామా ప్రశ్న, దానికి సమాధానం లేదు. తెలుగుతనాన్ని కోల్పోవటం లేదు. మనము మన తెలుగుతనాన్ని నిలబెట్టుకున్నాము. ఇదే నా సమాధానం. ఉంటానండి. ఈ పాట మరి మీకు ఎలా ఉందో, నచ్చిందా నచ్చలేదా? ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వెంకటరత్నం గారికి 4 గంటలు టైం ఇవ్వండి ప్లీజ్. 4 గంటలు రోజుకి కొంచెం అట్లా నొక్కి వదిలేయండి. నా వీడియో చూడండి, 1-2 సార్లు చూడండి. మీకు నచ్చిందా? దాంట్లో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా? ఇంకేమైనా చెప్పాలా? ఎక్కువ చెప్పాలా? ఇవన్నీ మీరు ఆలోచించి మీరు సూచనలు ఇస్తే నేను చాలా సంతోషంగా స్వీకరిస్తానండి. ఇంతకుముందు నా ఛానల్లో నేను వేరే ఛానల్కి చేసే ఎడిజోన్ అని, దానికి చేస్తే భిక్ష లెసన్ని, ఒకే లెసన్ని 1 నెల రోజులు చెప్పాను. ఆ భిక్షా లెసన్కి ఇప్పుడు 8 సంవత్సరాలు అయింది. 1,46,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అంటే నా అభిమానులు అందరూ అక్కడ ఉన్నారు, ఇక్కడికి వచ్చారు, వస్తున్నారు. మీ అభిమానం ఇలాగే ఉండాలి. నాకు సపోర్ట్ చేయండి, నాకు సబ్స్క్రైబ్ చేయండి, నాకు మీ సహకారాన్ని అందించండి. మీ సహకారాన్ని నేను ఎప్పుడు మర్చిపోలేను. ఉంటాను మరి. మీ రత్నం.